సార్ నమస్తే అండి. నమస్తే సార్, మన మాజీ సీఎం జగన్ గారు ఇవాళ అసెంబ్లీకి రాలేదు. సో మరి సూపర్ 6 అమలు అవుతాయి అంటారా? ఇప్పుడు బాధ్యత గల ఒక మాజీ సీఎం అయి ఉండి అసెంబ్లీకి రాకపోవడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈవేళ అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ జరిగేటప్పుడు చాలా తీర్మానాలు జరుగుతుంటాయి. సూపర్ 6 గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. సూపర్ 6 అమలు చేయవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఇద్దరు కూడా చర్చించుకున్నారు. ఎలా అమలు చేయాలి అనే ఆలోచనలు కూడా చేస్తున్నారు. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉండుంటే, సరేనండి మీరు ఇప్పటి వరకు పథకాలు ఎందుకు అమలు చేయలేదు, సూపర్ 6 ఎప్పటి నుంచి అమలు చేస్తారని డేట్ కూడా తీసుకునేవాడు కదా. మరి మీరు ఏం మాట్లాడకుండా పులివెందుల్లో మీరు తిరుగుతూ ఉంటే, ఏదో మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటే, ఇక్కడ ప్రజల సంగతి ఏంటి? 4% 40% ఓట్ షేర్ ఉంది మీకు. 40% ఓట్ షేర్ ఉన్న నాయకులు మీరు ఇలా బయట తిరుగుతూ అసెంబ్లీకి రాకపోతే రేపొద్దున్న ఏకపక్షంగా వాళ్ళ పరిపాలన చేస్తే అన్యాయం అయిపోయేది పేద ప్రజలే కదా. మరి ఇది ఎందుకు ఆలోచించట్లేదు మీరు? అంటే ఇప్పుడు జగన్ గారు రాకపోవడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? ఏం లేదా, ప్రత్యేక హోదా ఇస్తేనే వస్తానంటున్నాడు. ప్రత్యేక హోదా రాదు, వచ్చే అవకాశం లేదు. 18 సీట్లు పైబడి వస్తేనే 10% ఎమ్మెల్యేలు ఉంటేనే వస్తుంది. ఆయనకి లేరు కాబట్టి ప్రత్యేక హోదా రాదు. కాబట్టి ఏదో మెలిక పెట్టి 18 సీట్లు ప్రత్యేక హోదా ఇస్తేనే వస్తాను అని అంటున్నాడు. మరి అది జరిగే పని కాదు. జరగకపోతే ఈయన రానంటున్నాడు, అసెంబ్లీకి రానంటున్నాడు. మధ్యలో అన్యాయం అయిపోయేది ఎవరు? ప్రజలు అన్యాయం అయిపోతారు. రేపొద్దున నువ్వే గోరి కట్టుకున్నట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్ గారు రాకపోవడం వల్లే అన్యాయం అయిపోతారా? ఆల్రెడీ సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, వాళ్ళు ఆదుకోరా? అంటే ఆపోజిట్ పార్టీ ఉండొద్దా? అక్కడ ఏమేమి అన్యాయం చేస్తున్నారో, ఏం న్యాయం చేస్తున్నారో తెలుసుకోవద్దా? అంటే నేను అడిగేది ఏంటి అంటే, ఇప్పుడు ప్రజలైనా సరే ఎవరు ఇప్పుడు లీడర్స్ గా ఉన్నారు వాళ్ళే కదా చూసుకోవాలి ప్రజల్ని. వాళ్ళు చూసుకుంటారండి, ఏకపక్షంగా చూసుకుంటారు. సరిపోద్దా? ఏకపక్షంగా చూసుకుంటే సరిపోద్దా? అంటే ఇప్పుడు జగన్ గారు ఉండాలి, అన్ని వర్గాలకి న్యాయం చేయాలని చెప్పి ఎదురు పోరాడాలి. పోరాడితేనే రేపొద్దున్న న్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడైతే ఈ ఉమ్మడి కుటుంబం లాగా ఉన్న ఒక మన సీఎంలు ఇలా ఈ పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది అంటున్నారు అందరూ. అంటే ఆంధ్రాలో కొంతమంది ఒకరు బాగుందంటే ఒకరు బాగాలేదు. చాలా మంది మేము సాటిస్ఫాక్షన్ లేదు, మేము అనుకున్నట్టు అవ్వట్లేదు, అనుకున్నవన్నీ అమలు చేయట్లేదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా రోడ్లు అలానే ఉన్నాయి. రీసెంట్గా నేను కూడా వెళ్ళొచ్చా. సో అదే నిజమేమో అనిపిస్తుంది. మరి మీరేమంటారు? లేదండి, రోడ్లు అయ్యి చాలా బాగా చేశారు. అంటే మనం విజువల్స్ మనం టీవీలలో లేదా స్క్రీన్ మీద చూస్తుంటే. మా ఊరు వెళ్ళాను మొన్ననే. మీదే ఊరు సార్? మాది తుని దగ్గర సచివాలయం. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్లు బ్రహ్మాండంగా చేశారు. అన్ని రోడ్లు చేశారు. చుట్టుపక్కల మా ఊరు నుంచి మాసపేట వెళ్ళే రోడ్డు చేశారు. అంటే కొన్ని రోడ్లు అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని బట్టి ఉంటుందేమో అనుకుంటా. మాకు హోమ్ మినిస్టర్. ఓకే ఓకే, మా వైపు ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏమో తెలియట్లేదు. మా రోడ్లు అయితే ఇంకా బీభత్సంగా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా నేను వెళ్ళొచ్చా, నేను ఎవరు పక్షాన మాట్లాడట్లేదు, అంటే ఉమ్మడిగా మాట్లాడుతున్నాను నేను కూడా. అంటే అప్పటికి ఇప్పటికి రావడమే అంటే చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రజలకి డబ్బులు ఇవ్వడాలు, అమ్మఒడి పథకాలు ఇవ్వడాలు ఇలాంటి మీద ఫోకస్ చేయరు. రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్ ఇలాంటివి బాగా చేస్తారు. డెవలప్మెంట్ ఉంటుంది అనేది మనకి తెలిసిన విషయం. సో అది ఇప్పటికీ అలానే ఉంది. దగ్గర ఎన్ని మంత్స్ అవుతుంది ఎన్నికలు అయిపోయి? 9 నెలలు, దగ్గర సంవత్సరం కావస్తుంది. ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇప్పటికీ కొట్టుకుంటానే ఉన్నారు, నువ్వా నేనా అని. ఇప్పుడు వాళ్ళు కొట్టుకోవడానికి ప్రజల్ని వాళ్ళని ఎన్నిక చేస్తున్నారా, ప్రజల్ని కాపాడతారని చేస్తున్నారా? ప్రజలు కాపాడతారని చేస్తారు. వీళ్ళు కొట్టుకుంటే అభివృద్ధి ఆగిపోద్ది. అదే జరుగుతుంది కదా సార్. నేనేమంటానంటే, ఇప్పుడు ఇలాంటి తీర్మానాన్ని చేసే ఒక వేదిక ఉంటుంది, దాన్ని అసెంబ్లీ అంటారు. అవును, తెలుగులో అసెంబ్లీ అంటారు. ఇంగ్లీష్ ఏమంటారు నాకు తెలియదు. ఇంగ్లీష్ లో కూడా అసెంబ్లీ. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడితేనే పనులు అవుతాయి. మాట్లాడుకుంటా నువ్వు పోతే చేసుకుంటారు. ఇప్పుడు ఇన్నిసార్లు వెళ్ళిన ఆయన ఏమీ జరగలేదు. ఒకసారి అదే అంటారు కదా. అసెంబ్లీ స్టార్ట్ అయింది ఇప్పుడు, ఇది రెండోసారా? ఇదే ఫస్ట్ సార్, రెండోసారు. మరి వచ్చి ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడలేదు కదా, రికార్డ్ లేదు కదా. నాకు హోదా ఇవ్వండి, నా తలపా కట్టండి, శోభనం చేస్తా, ఇది ఆయన పద్ధతి. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పండి, మీరు ఏమంటారు? ఇప్పుడు జగన్ గారి వచ్చి మాట్లాడాలండి. మేము కోరుకునేది సామాన్య ప్రజలుగా మేము కోరుకునేది ఒకటే, జగన్ గారు వచ్చి మాట్లాడాలా, మాట్లాడి సమస్యలపై చర్చించాలా, ఎవరన్నా అందరికీ న్యాయం చేయాలా.
రోడ్లు వేసేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు అనుకో, మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు రోడ్లన్నీ అలానే ఉన్నాయని చెప్పాలా, మీరు పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో అడిగి ప్రజలకు న్యాయం చేయాలి, అంతే తప్ప. ఇప్పుడు ఆయన అడిగితేనే నెక్స్ట్ ఆయన వస్తారా లేదా అనేది చెప్పగలం. అది నిర్ణయాలు తీసుకునేటువంటి వేదికమ్మా. అవునవును, అక్కడ ఉంటేనే జరుగుతుంది. అవును, ఎక్కడ ఉండి నువ్వు మాట్లాడితే గాలిలో పోతాయి, రికార్డెడ్. అవును, ఫలానా టైంలో ఫలానాప్పుడు నేను అడిగాను అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు, నిరూపించుకోవచ్చు. చాలా చూసాం కూడా అలా. పనులు జరిగే కాడ పని చేయాలి, కానీ పని జరిగిన కాడికి వెళ్ళి ఎంత కాల్ చేస్తే ఏం ప్రయోజనం? ఓకే, దీన్ని బట్టి మీరు ఖండించేది ఏంటి? జగన్ గారు రాలేదు కాబట్టి. జగన్ గారు మీరు రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.